ఈరోజు సీరియల్లో రేవతి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చూసిన రుద్రాని అసలు ఏం చేసింది, కావ్య ఇంకా రాజ్ మాట్లాడుతున్నప్పుడు బామ వచ్చినప్పుడు అసలు రాజ్ ఎందుకు సిగ్గుపడ్డాడో తెలుసుకుందాం. ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్దాం. అదే టైంలో రాజ్ అయితే కావ్యతో ఇలా అంటాడు, మనం ఇలా హగ్ చేసుకోవడం, రొమాన్స్ చేసుకోవడం పెద్దవాళ్ళ ముందు అస్సలు బాగోదు అని అంటూ ఉంటాడు. అనగానే వెనుక నుంచి బామ అయితే వస్తూ ఉంటుంది. అవునరా అస్సలు బాగోదు అని అనగానే రాజ్ అయితే సిగ్గుతో అటు ఇటు కళ్ళు తిప్పుతూ ఉంటాడు. అదే టైంలో అలా కాదు బామ్మ, నేను వచ్చింది ఇగో ఇగో ఈ గారెలు ఉన్నాయో చూసావా, ఈ గారెలు ఎలా చేస్తుంది కావ్య అని చూడడానికి మాత్రమే వచ్చాను. అప్పుడే బామ్మ అవి గారెలు కాదురా బూరలు అంటారంటే, అదే గారెలే కానీ అది బూరలే కానీ అవి ఎలా చేస్తుంది చూడడానికి వచ్చాను. అప్పుడే రాజ్ అయితే కావ్యతో, ఈ కావ్య నువ్వు మంచిగా చేయాలి గారెలు, అదే బూరలు నువ్వు కానీ సరిగ్గా చేయలేదనుకో మా వంశానికి పేరు వచ్చేస్తుంది, మంచిగా చేయాలని అక్కడ నుంచి మెల్లగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో రేవతి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మెల్లగా వెనక నుంచి అయితే రుద్రాన్ని మెల్లగా చూసి, తినేంది రేవతిలా ఉంది, తినే రేవతి కదా అని అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో రావుని పిలిచి, దొంగతనంగా వచ్చిన మనిషిని మనం దొంగ నింద వేస్తే తను ఎవరో బయటపడుతుంది కదా అనే రాహుల్తో ప్లాన్ వేస్తూ ఉంటుంది. అదే టైంలో ఎవ్వరు లేని సమయంలో మెల్లగా రుద్రాన్ని అయితే కావ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒక గోల్డ్ చైన్ తీసి మెల్లగా రేవతి బ్యాగ్లో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ హాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు కావ్య అయితే లోపలికి వెళ్ళి తన చైన్ వేసుకోవడానికి అయితే చూస్తూ ఉంటుంది. చైన్ లేకపోవడంతో వచ్చి వాళ్ళ అత్తతో అంటుంది, అత్తమ్మ నా చైన్ కనిపించడం లేదు అని అంటుంటుంది. అదే టైంలో రుద్రాని అయితే కొత్తగా ఇంట్లో చైన్ కనిపించకపోవడం ఏంది, కొత్తగా వచ్చిన వాళ్ళే చైన్ తీసి ఉంటారు అని మెల్లగా డౌట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అందరు అనుమానం పడుతూ ఉంటారు, అటు ఇటు చూస్తుంటారు, అదేంటి కొత్తగా చైన్ పోవడం ఏంటి మన ఇంట్లో అనేది థింక్ చేస్తూ ఉంటారు. కనుక ఈరోజు సీరియల్ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.